అల్లు అర్జున్ స్టేట్మెంట్ ముందు ఒకసారి చూద్దాం. మనం చెప్పింది శ్రీతేజ్ గురించి నేను ఆందోళన చెందుతున్నాను. శ్రీతేజ్ని అతని కుటుంబాన్ని కలుసుకోవాలని ఉంది. ప్రస్తుతం న్యాయపరమైన విచారణ కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీతేజ్ అతని కుటుంబాన్ని కలుసుకోలేకపోతున్నా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని నా మాటకు కట్టుబడి ఉన్నాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వీళ్ళని త్వరగా బాధిత కుటుంబాన్ని కలుసుకుంటాను. ఇదే పచ్చి తప్పు. ఎవడాడు చెప్పింది ఆయనకి లీగల్గా కలవకూడదని చెప్పేసి? ఎవరు చెప్పినా అది ఖచ్చితంగా అతన్ని మోసం చేయడమే. న్యాయస్థానాల లెక్కల్లో కేసు మీద ప్రభావితం చెయ్యకూడదు అంటారు. ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదే అల్లు అర్జును, లేదా ఎవరిని వెళ్ళేసి ఆపేయమని చెప్పట్లేదే. ఆ బిడ్డ వాస్తవంగా అల్లు అర్జున్ వీరాభిమాని, ఆసుపత్రి బెడ్ మీద పడుకుని ఉన్నాడు. సాధారణంగా చాలామందికి కోరిక ఉంటుంది. ఆ కోరిక ద్వారా ఆ కోరిక సాధించినప్పుడు ఆసుపత్రి బెడ్ మీద నుంచి లెగిసి కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మెయిన్ పాయింట్ని వదిలేసేసి విచిత్రమైనటువంటి పరిస్థితులకి తీసుకువెళ్తున్నారు. మరి అతనికి ఎవరు సజెస్ట్ చేశారో, ఎవరైనా సరే వాస్తవంగా ఈ టైంలో కుటుంబం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు, వెళ్ళేలా చూడాలని కోరుకుంటారు. అట్లా కాకుండా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అతన్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, లేదంటే కనుక ఆయనే ఏదో ఒక కోణంలో నుంచి నడుస్తున్నారు అన్నటువంటి పాయింట్, అంటే ఆయనే కావాలని తప్పించుకుంటున్నారు అన్నటువంటి జనంలోకి వెళ్తుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.